సార్ నేను చెప్పాను కదా, చూడండి మా అమ్మ కంగారు పడుతుంది. పాపం మా నాన్నేమో భయపడుతున్నాడు. వాళ్ళ భయం అది కాదు గంగా. మరి కూతురు అల్లుడు సడన్ గా వస్తే ఎలాంటి మర్యాదలు చేయాలా అని టెన్షన్. సింహద్రప్పన సామె బావి ఏడ్చేస్తాడు ఏంటో, నువ్వే కాపాడాలి సామె. ఉండండి బాబు, మంచినీళ్ళు తీసుకొస్తాను. వదండి, మీకెందుకు శ్రమ, గంగుంది కదా. గంగా వెళ్ళి కాఫీ తీసుకురా. కాపీయా? కాఫీనా? నేను జస్ట్ కాఫీ అడిగాను, మీ ఇద్దరికి అంత రియాక్షన్ అవసరమా? నువ్వు కంటెంట్ లేదే కాపీ సొక్క కడగవు కదా బా, అందుకని. నువ్వు కాఫీ పెట్టడానికి ముహూర్తం ఏమైనా పెట్టాలా? ఇదిగో వెళ్తున్నాను సార్. క్షమించండి పిన్ని, బావు దగ్గర నిజం దాయడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే చెప్పాను. చూడండి, నిజం తెలిసి మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు. మీరు గంగని ఎంత అపురూపంగా చూసుకుంటారో నాకు తెలుసు. కానీ పెంచిన ప్రేమ కోసం కన్న ప్రేమకు అన్యాయం చేయకూడదు. నిజం తెలిస్తే గంగ ఎక్కడ దూరం అయిపోతుందో అన్న ఆలోచనే మిమ్మల్ని ఇంత బాధ పెడుతుంటే, మరి ఇన్నేళ్లుగా గంగని దూరం చేసుకున్న తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభపడుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? నేను గంగ గతం గురించి ఎలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడగను. గంగ అందరిలాంటి అమ్మాయి కాదు. తనలో ఒక యూనిక్ క్వాలిటీ ఉంది, అదే బాక్సింగ్. మేబీ ఆ టాలెంట్ తన బ్లడ్లోనే ఉండుంటుంది. నేనిలా ఎందుకంటున్నానంటే, తన గతం అనేది తన భవిష్యత్తుకి మంచి మార్గమవుతుందనిపిస్తుంది. నేనేం తొందర చేయడం లేదు. తన గురించిన నిజం మీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, నిజం తెలిసినా కూడా మీరెప్పటికీ గంగ ప్రేమకు దూరం కారు. ఏంటి సార్ నా ప్రేమకి దూరం కాదు అంటున్నారు? ఎందుకు? అది మరేట్లేదే, పిన్నికి బాబాయ్కి రోజంతా నేను చూడాలనిపిస్తున్నాను బావత అంటేని. గంగ కూడా పొద్దుత్తమా అని మిమ్మల్ని తలుసుకుంటూ ఉంటుందని బావ కూడా అంటున్నాడు. గంగ ప్రేమ మీకు ఎప్పటికీ దూరం కదా చెప్తుంటే నువ్వు వచ్చావు. అంతే కదా మరి. అమ్మ నన్ను ఎవరైనా దూరం పెడతారా? సార్ కాఫీ తీసుకోండి. అన్నయ్య, అమ్మా నీకోసం చక్కెర తక్కువ వేశాను, తీసుకో. నాన్న తీసుకో. నువ్వు కూడా టైంకి మందులు వేసుకో, టైంకి పడుకో, ఎక్కువ ఆలోచించొద్దు నువ్వు. గంగా బయలుదేరదామా? సార్ అవును సార్, ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్తున్నాం? అది వాళ్ళకి తెలుసులే. ఏం తెలుసు? ఏటుందా, నువ్వు ఇంటికి వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా అని బావి ఇక్కడ తీసుకొచ్చాడు. నీకు వాళ్ళ మాలిన అనుమానాలేటే? బాధ వెళ్దాం ఇంకా. బాబాయ్ తీసుకో. ఈ సార్ నాకు అస్సలు అర్థం కారు. అమ్మా నేను వెళ్ళొస్తాను. నాన్న జాగ్రత్త. సరే అమ్మా. నువ్వు కూడా జాగ్రత్త అమ్మా. నువ్వు జాగ్రత్త తల్లి. బాయ్.
ఏమమ్మ గీత రేఖ లక్ష్మి ఎండాకాలం కదా అని ఫ్రిడ్జ్ దగ్గర నుంచి సొల్లు కబుర్లు చెప్తున్నారా చల్లగా ఉంటుందని. ఆ పక్కన నిమ్మకాయలు బత్తాకాయలు పుచ్చకాయలు వచ్చాయి. వెళ్ళి స్టాక్ చెక్ చేయకండి, వెళ్ళండి. అమ్మా పనికి నీ లేకుండా చల్లగా ఉంటుందని ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఎవరాలు చేస్తున్నారు ఎవరాలు. ఇక్కడంతా బాగానే ఉన్నాయి. అమ్మా ఓకే. గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్ కార్తిక్ గారు. ఇవాళ మంచి స్వీట్ చేసుకుని తినాలనిపిస్తుంది, అందుకే జీడిపప్పు కోసం వచ్చాను. ఓ నిన్న కొత్త స్టాక్ వచ్చిందన్నారు, ఎక్కడ? అదిగోండి ఆ సైడ్ ర్యాక్లో ఉంది, వెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ. అవును, మీ మేడం ఎక్కడ కనిపించట్లేదు? మా మేడమా? నిన్న ఇంటి వరకు డ్రాప్ చేశా కదా, జీడిపప్పు ఫ్రీగా ఇస్తారేమో అని అడుగుతారు. ఏంటి మా మేడంని డ్రాప్ చేసింది మీరా? అవును, కార్ రిపేర్ అని నైట్ ఒంటరిగా ఉన్నారు, సేఫ్ కాదని నేనే డ్రాప్ చేశాను. ఈ విషయం తెలియక మేడంని వాళ్ళ ఇంట్లో చాలా కోపడ్డారంట. మేడం ఇవాళ నుంచి మార్టుకు కూడా పంపించరన్నారంట. అవునా? వాళ్ళ పేరెంట్స్ అంత స్ట్రిక్టా? ఆ విషయం తెలిస్తే నైటే వాళ్ళని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కదా. పేరెంట్సా? అసలు మా మేడం ఎవరనుకుంటున్నారు? మా ఓనర్ విజయేంద్ర ప్రతాప్ గారి కోడలు. కోడలా? అవును, భర్త చనిపోయాక ఆవిడ అసలు ఇంట్లో నుంచి బయటికే రాలేదు. మేడం అలాగా డిప్రెషన్లోనే ఉండిపోకూడదని మా రుద్రా సారే ఫ్యామిలీ అందరినీ ఓపెన్ చేయి మేడమే సూపర్ మార్కెట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేలా చేశారు. కానీ నిన్న మీతో పాటు బైక్లో ఇంటికి వెళ్ళడం వల్ల ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగిందంట. పాపం మా మేడం మళ్ళీ ఇంటికే పరిమితం అయిపోయారు. అందుకేనా ఆవిడ నా బైక్ ఎక్కడానికి కూడా చాలా ఆలోచించారు? కాన్వర్ట్ సిచ్యువేషన్లో అది నేను ఫోర్స్ చేస్తేనే బైక్ ఎక్కారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అయినా మీరేం చేస్తారండి, టైం బ్యాడ్ అంతే. పాపం, భర్త పోయిన బాధలో ఉన్న తనకి నేను కుంకుమ ఇచ్చానా? ఎంత బాధపడి ఉంటారు. చా. సార్ జీడిపప్పు తీసుకుంటా అన్నారు. వద్దండి, ఇక మీదట నేను అసలు ఈ మాటకే రాను. మీరు ఎప్పుడైనా మీ మేడంని కలిస్తే నేను సారీ చెప్పానని చెప్పండి.